అందరికీ నమస్కారం. సిల్క్ శారీని ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి విత్ ఫ్రిల్స్తో. అదేవిధంగా శారీని ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. నేను ఫ్రిల్స్ తీసుకుంటున్నా కాబట్టి 30 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ అంటే 41 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చుల కోసము. 30 ఇంచెస్ ఇది ఇలా కట్ చేసుకున్నాను. అది వచ్చేసి 11 ఇంచెస్ ఫ్రిల్స్ కోసము. ఇప్పుడు లైనింగ్ తీసుకుంటున్నానండి. లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ తీసుకున్నాను. 40 కదా మెయిన్ క్లాత్ వచ్చేసి, అందుకే 38 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ తీసుకొని ఉతికి ఆరేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. నేను ఐరన్ చేయలేదు. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ పైన ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. 15 ఇంచెస్ తీసుకున్నా కదా అక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము లూజు డ్రా చేసుకోవాలండి. నడుము లూజు నాకు వచ్చేసి 7 అండి. 7కి ఖర్చులతో డాట్ చేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 8 తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్స్ కోసము 2.5 తీసుకుంటున్నాను. నెక్ కోసము 3, మొత్తం టోటల్ 5.5 తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆమ్ హోల్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. 5.5 తీసుకోవాలి. 5.5 తీసుకొని ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా డబ్బా షేప్లో డ్రా చేసుకొని 1 ఇంచ్ తీసుకోవాలి. 1.5 తీసుకొని ఈ విధంగా ఆమ్ హోల్ వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకు కరెక్ట్గా వచ్చింది. ఇలా డ్రా చేసుకుంటున్నాను. నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈజీగా డ్రా చేసుకొని పక్కకు పెట్టి మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ సరిపోతుందో లేదో అని చూపించి ఇలా పెట్టానండి. ఇలా హోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసి క్లాత్ సరిగ్గా తీసుకొని లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఆమ్ హోల్ వచ్చేసి 6.5 కదండి. 6.5 తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ వీడియోలో ఓన్లీ కటింగే అండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, బాయ్ మరి.